హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే స్పెషల్ రెసిపీ గులాబ్ జామున్. పండుగలలో ఇన్స్టెంట్ మిక్స్ని కొనే పని లేకుండా కేవలం ఇంట్లో ఉండే గోధుమ పిండి పాలుతో చాలా హెల్తీగా హైజీనిక్గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అలాగే దీనిలో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుండి 7 నిమిషాల పాటు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగింది. ఇది పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1.5 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే బాగుంటుంది. దీనిలోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడాని వేసుకోవాలి. అలాగే దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. పిండిని ఇలా చేతితో ఉండ చేస్తే ఉండ అనేది చక్కగా రావాలి. అలా వస్తే మన పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు దీనిలోనే కాచి చల్లారబెట్టిన పాలును యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకి పిండి అనేది సాఫ్ట్ చపాతీ డౌలా వస్తే సరిపోతుంది. మనం ఈ పిండిని 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. పిండి అనేది చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి. దీనిలో 1 కప్పు పంచదార, అలాగే 1 కప్పు నీళ్ళని వేసుకోవాలి. 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు చక్కగా సరిపోతాయి. ఇప్పుడు పంచదార అనేది మరగడం మొదలైంది. ఇది ఇలా మరుగుతుండగా దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. మనకి పంచదార అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. గులాబ్ జామున్ కోసం 5 నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది చక్కగా రెడీ అయింది. స్టవ్ని ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కనుంచుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్ని 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి. ఇప్పుడు చిన్న పిండిని తీసుకొని చూపిస్తున్న విధంగా బాల్లా చేసుకుంటూ షేప్ చేసుకోవాలి. నేను ఇక్కడ సిలిండ్రికల్ షేప్ని ఇస్తున్నాను. మీకు కావాలంటే రౌండ్గా గులాబ్ జామున్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని గులాబ్ జామున్లు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాక స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునే గులాబ్ జామున్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. గులాబ్ జామున్లు అన్ని వైపులా ఈవెన్గా వేగేదాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చూస్తుండగా గులాబ్ జాములు అనేవి పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని ఆయిల్ నుంచి పక్కకు తీసుకోండి. మనకి ఇవి ఆయిల్ అనేవి అస్సలు పీల్చలేదు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లోకి వీటిని వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండేలా చూసుకోండి. అప్పుడు జామున్స్ అన్నీ కూడా షుగర్ సిరప్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలాగే అన్ని జామున్స్ని ఈ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోండి. షుగర్ సిరప్లో యాడ్ చేసుకుని మూత పెట్టి 2 గంటల పాటు అలా నాననివ్వండి. మనం ఈ రెసిపీలో ఎక్కడ కూడా ఫుడ్ కలర్ని యూజ్ చేయలేదు. మీకు కావాలంటే షుగర్ సిరప్లో ఫుడ్ కలర్ని కానీ అలాగే చిటికెడు కుంకుమ పువ్వుని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జామున్స్ అనేవి చక్కగా రెడీ అయిపోయాయి. ఈ జామున్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా మన జామున్స్ అనేవి ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా కుక్ అయ్యిందో. హోమ్ మేడ్ జామున్స్ అంటే ఎవరు నమ్మరు. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే కుదురుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ట్రెండీ ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.